అందరికీ నమస్కారం. అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమం ద్వారా ఒక్కొక్క చిరుధాన్యం గురించి తెలుసుకుంటూ దాంతో ఒక 2 వంటలు కూడా చూస్తున్నాం. ఈరోజు మనం చూడబోయేటువంటి చిరుధాన్యం సామ బియ్యం. ఈ సామ బియ్యంతో ఈరోజు చూడబోయేటువంటి వంటల్లో మొదటిది సామ చింతాకు, అంటే సామ పెసర చింతాకు గుంట పొంగనాలు. రెండోది సామ తోటకూర చింతాకు గంజి. ఈ రెండింటిని మనం ఎపిసోడ్లో చూడబోతున్నాం. ముందుగా సామ పెసర చింతాకు గుంట పొంగనాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సామ పెసర చింతాకు గుంట పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: సామ బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, చింతాకు 1/4 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, సైంధవ రుచికి సరిపడినంత, జీలకర్ర 1 చెంచా, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, ఉల్లి తరుగు 1/4 కప్పు, నూనె 4 చెంచాలు, పచ్చిశనగపప్పు 1 పిడికెడు. సామ పెసర చింతాకు గుంట పొంగనాలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని గురించి మనం దాంట్లో మాట్లాడుకుంటా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా సింపుల్, చాలా హెల్దీ స్నాక్ లాగా. ఎస్పెషలీ మనకి చింతాకు వచ్చినప్పుడు ఇలాంటి పెసరపప్పు వేసాం, శనగపప్పు వేసాం, దీంట్లో చింతాకు వేస్తున్నాం. ఇవన్నీ కూడా సామ బియ్యం ఎస్పెషల్లీ మనకి పైత్యం చేసిన దానికి, ఎవరికైనా ఉల్ల తెనుపులు వచ్చినా మనకి పైత్యం చేసినట్టు భోంచేయంగానే ఒక రకమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది ఒక స్టమక్. వీటన్నిటికి కూడా సామ బియ్యం ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. ఎవరికైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో లేకపోతే పైత్యం చేస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ సామ బియ్యం బాగా పనిచేస్తుంది. అండ్ ఆర్థరైటిస్కి చాలా మంచిది, మైగ్రేన్స్కి చాలా మంచిది, లేడీస్ ప్రాబ్లమ్స్కి, వీటికి సంబంధించినటువంటి సమస్యలన్నిటికి కూడా ఈ సామ బియ్యం ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సామ బియ్యాన్ని, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సామ బియ్యాన్ని వాళ్ళ డైట్లో చేర్చుకొని ఎక్కువ ఆకుకూరలు ఇట్లా చింతాకు ఇలాంటివంటి పెసరపప్పు ఇలాంటి అరిగేటటువంటి వాటిని మనం చేసుకుంటా. దానికి సపోర్టివ్గా ఇప్పుడు జీలకర్ర, చింతాకు, కరివేపాకు ఇవన్నీ డైజెస్టివ్కి బాగా స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ కాంబినేషన్స్తో మనం చేసుకుంటే ఈజీగా అరుగుతుంది అనమాట. మనం ఈ యొక్క పెసరపప్పుని, ఈ యొక్క సామ బియ్యాన్ని ఒక 4 గంటలు నానబెట్టుకొని ఇలా రుబ్బుకొని దీనికి మనం ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, అంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, నానబెట్టుకున్న శనగపప్పు, అంటే సగ్గు బియ్యం లాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత చాప్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి యొక్క అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకును కూడా నేను అంటే కొంచెం ఆల్రెడీ కొంచెం నేను సైంధవలోనే వేసాను, మరి కొంచెం సైంధవలోనే కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను లైట్గా. లోపల స్టవ్ కూడా వెలిగించుకొని ఒక అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నూనె కొంచెం దీంట్లో గుంటల్లో వేసుకొని మామూలుగా సామ బియ్యం చేసినట్టు మనం కొర్ర బియ్యం కానీ, ఊద బియ్యం కానీ, ఆరిక బియ్యం కానీ ఏదైనా కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగానే మనం చింతాకు వేసుకున్నట్టు తోటకూరలు అన్నీ కూడా అన్ని ఆకుకూరలు వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు మన ఇంట్లో.
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఒక సూపర్ ఫుడ్స్ లాగా మనకి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes కొంచెం కాలిన తర్వాత మళ్ళీ రివర్స్లో అంటే మళ్ళీ తిరగతిప్పించుకొని మళ్ళీ మొత్తం 5-6 నిమిషాలు పడుతుంది. ప్రస్తుతం రోజుల్లో చాలామందికి వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్లే మనకి జబ్బులు వస్తున్నాయి. దీనికి ముఖ్యంగా మనం బలమైన ఆహారం, సూక్ష్మ పోషకాలు తీసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క ప్రాబ్లం నుంచి చక్కటి పరిష్కారం ఉంటుంది. దానికి ముఖ్యంగా అశ్వగంధ చూర్ణం తీసుకొని ఓకే, దానికి కొంచెం కొబ్బరి పాలు, కొంచెం బెల్లం పాకం కలిపి దాన్ని రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే మనకి చక్కటి పరిష్కారం అంటే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అశ్వగంధ చూర్ణం, బెల్లం పాకం అంటే ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నది బెల్లం, అదేవిధంగా కొబ్బరి పాలు తాగుతుంటే మనకి మంచి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఓకే అండి, ఇది అయిపోయింది. మనకి గుమగుమలాడుతున్నాయి మన చింతాకు ఫ్లేవర్స్ అని కలిపి చాలా మంచి మనకి ఆ ఒక అరోమైన మనకి చెప్పేస్తారు సువాసనే. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి డైరెక్ట్గా తీసి సర్వ్ చేసేసుకుందాం. ఇలా మనం సాయంత్రం పూట మంచి స్నాక్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే అండి, మనకి ఎంతో రుచికరమైనటువంటి సామ చింతాకు గుంట పొంగడాలు తయారైపోయినాయి. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. సామ, పెసర, చింతాకు గుంట పొంగడాలకు కావాల్సిన పదార్థాలు: సామ బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, చింతాకు 1/4 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, సైంధవ లవణం రుచికి సరిపడినంత, జీలకర్ర 1 చెంచా, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, ఉల్లి తరుగు 1/4 కప్పు, నూనె 4 చెంచాలు, పచ్చిశనగపప్పు 1 పిడికెడు. ముందుగా సామ బియ్యం, పెసరపప్పుని బాగా నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ రుబ్బుకున్నటువంటి ఈ సామ పెసరపిండిలో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, చింత చిగురు, కరివేపాకు, సైంధవ లవణం వేసి బాగా కలిపి గుంట పొంగనాల ప్యాన్ పెట్టి దాంతో నూనెతోటి బాగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని సామ పెసర చింతాకు గుంట పొంగనాలు తయారవుతాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇంకా చింతాకు ఫ్లేవర్ బాగా తెలుస్తా, జీలకర్ర కూడా వేసాం, అన్నీ కలిసి 2 ఎమ్మీగా ఉంది. ఆ పెసరపప్పు కాబట్టి ఒక లైట్గా ఎక్కడో మనకి ఆ పెసర పునుకులు ఆ ఒక ఫ్లేవర్ తగులుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. కాబట్టి దీంట్లో వేసిన పప్పు కూడా ఏమైనా కావంటే వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, అలా డిఫరెంట్గా మనకి కావంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావంటే నువ్వులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఓకే అండి, చూసాం కదా ఎంతో కమ్మని చాలా సులువైనటువంటి సామ పెసర చింతాకు పునుగు గుంట పొంగనాలు. నెక్స్ట్ మనం సామ, తోటకూర, చింతాకు గంజికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సామ, తోటకూర, చింతాకు గంజికి కావాల్సిన పదార్థాలు: సామ బియ్యం 1/4 కప్పు, తోటకూర 1 కప్పు, మిరియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత, సొరకాయ ముక్కలు 1/4 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 చెంచా, నెయ్యి 1 చెంచా, నిమ్మరసం 1 చెంచా, చింత చిగురు 1/4 కప్పు. సామ, తోటకూర, చింతాకు గంజికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా దాని గురించి మాట్లాడుకుందాం. ముందే అనుకున్నట్టు మనకి సామ బియ్యం పైత్యానికి ఈజీగా అరిగేదానికి, అసిడిటీకి అంటే చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ చేసుకొని తిన్నందువల్ల చక్కగా వాళ్ళకి డైజెషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఈ యొక్క కాలంలో ఎండాకాలంలో వచ్చేటప్పటికి ఈ చింతాకు కానీ, మనకి తేలిక కరిగేటువంటి సొరకాయ కానీ ఇవన్నీ వేసినట్టయితే మనకి బాడీకి కావాల్సినట్టు శక్తి వస్తుంది, ఈజీగా అరుగుతుంది కూడా. ఇంకా మనకి బాగా దాన్ని టేస్ట్గా చేసుకొని కూడా తినచ్చు మనం. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా
స్టవ్ వెలిగించుకుందాం. ఇది గంజిలా కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకుందాం. ఒక 4 గంటల సేపు నానబెట్టుకున్నటువంటి సామబియ్యం. ఇది కొంచెం మూతేసి కొంచెం బాగా బాయిల్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. నీళ్ళు బాగా బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ మనం 1 బౌల్ అంటే ఫుల్ బౌల్ ఒక మనిషికి అనుకున్నప్పుడు ఒక 3 చెంచాలు అంటే పావు కప్పు సరిపోతుంది. ఓకే అండి, ఇది బాగా ఉడికిపోయింది రైస్. ఇప్పుడు మనం ఆనపకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసుకుందాం. అంటే పసుపు కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత మూత పెడతాం కొంచెం. ఏంటి ఈ ముక్కలు కూడా మనకి ఉడికిపోయాక ఒక 5-6 నిమిషాలు పడుతుంది. తర్వాత ఆకుకూరలు యాడ్ చేసుకుంటాం అనమాట. వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల తర్వాత మనం దీనికి నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తాం. దీన్ని మిక్సీ బట్టి మెత్తగా ఒక ప్యూరీ లాగా చేసుకొని తడకా పెట్టుకోవచ్చు, లేకపోతే యాసిడ్గా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. అది మన యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క ఫీలింగ్, ఎలా తింటే మనకి ఇష్టంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే అండి, దీనికి ఒక 10 మినిట్స్ దాకా పడుతుంది. చాలామందికి ఈ సమ్మర్లో ఎక్కువ డైహైడ్రేషన్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఈ సొరకాయ ముక్కలు జ్యూస్ తీసి దానికి కొంచెం నిమ్మరసం, కొంచెం కొబ్బరి నీళ్ళు లాంటివి కలుపుకొని తాగుతుంటే వాళ్ళకి శరీరం కోల్పోయినటువంటి ఈ యొక్క ఖనిజంలా తిరిగి భర్తీ అవి బాగా శక్తివంతంగా తయారు, అంటే శక్తి ఇస్తుంది. ఇమీడియట్గా మన గ్లూకోజ్ లాగా బాడీలోకి బాగా చక్కటి శక్తి ఇస్తుంది. ఓకే అండి, ఈ యొక్క సామ తోటకూర చింతాకు కంది తయారైపోయింది. మనకి ఆల్మోస్ట్ అనుకున్నట్టు ఇది బాగా నానబెట్టినటువంటి సామ బియ్యం తీసుకొని అది 90% 80% ఉడికిన తర్వాత సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. అవన్నీ ఉడికిన తర్వాత ఆ తర్వాతే లాస్ట్ తోటకూర చింతాకు వేసుకున్నాను. ఎందుకంటే ఇలా ఈ సీక్వెన్స్లో యాడ్ చేసుకుంటే మనకి దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూ కొంచెం రిటైన్ అవుతుంది. ఇప్పుడు మన ఇది ఫైనల్ అయిపోయింది ఇదంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టుకుందాం. దీనికి పోపుకి కొంచెం జీలకర్ర చాలా మంచిదండి. వాతానికి కానీ, చలవ చేయడానికి కానీ, జ్వరానికి, అన్నిటికి కూడా అంతకి బ్యూటిఫుల్, అసలు ఒక వండర్ఫుల్ ఒక హ్యాబ్ అనుకోవచ్చు. దీనికి వెల్లుల్లి, ఈ లోపల ఇంత సైంధవ లవణం కూడా యాడ్ చేస్తాం. మిరియాల పొడి కూడా యాడ్ చేస్తాం. పోపు అయిన తర్వాత దీంట్లో యాడ్ పోపు వేయగానే మనకి ఒకసారి అన్ని అరోమాస్ బయటకు వచ్చాయి. ఎస్, అయిపోయింది. కూడా స్టవ్ ఆపేసాం. మనకి ఆహా, అరోమానే మనకి చాలా మంచి ఫీల్ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలాంటివి మనం రెగ్యులర్గా తీసుకొని మన డైట్లో పెట్టుకుంటే రుచికరమైన భోజనంతో పాటు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫైనల్గా దీనికి కొంచెం కొత్తిమీర, నిమ్మరసం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం.
ఓకే అండి, ఎంతో కమ్మని మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైనటువంటి సామ తోటకూర చింతాకు గంజి తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. సామ తోటకూర చింతాకు గంజికి కావాల్సిన పదార్థాలు: సామ బియ్యం పావు కప్పు, తోటకూర 1 కప్పు, మిరియాల పొడి పావు చెంచా, జీలకర్ర 1/2 చెంచా, సైంధవలవణం రుచికి సరిపడినంత, సొరకాయ ముక్కలు పావు కప్పు, తరిగిన వెల్లుల్లి 1 చెంచా, నెయ్యి 1 చెంచా, నిమ్మరసం 1 చెంచా, చింత చిగురు పావు కప్పు. ముందుగా ప్యాన్లో నీళ్లు పోసుకొని దాంట్లో నానిన సాంబియ్యం వేసి బాగా ఉడికిన తర్వాత దానికి సొరకాయ ముక్కలు వేసి అది కూడా కొంచెం ఉడికిన తర్వాత తోటకూర చింతాకు ఉప్పు మిరియాల పొడి కలిపి మరొక ప్యాన్లో నెయ్యి జీలకర్ర వెల్లుల్లి ముక్కలతో పోపు పెట్టుకొని ఈ ఉడికిన సామ తోటకూర చింతాకు గంజికి కలిపి దీన్ని సర్వ్ చేసే ముందు కొత్తిమీర తరిగే నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే సామ తోటకూర చింతాకు గంజి తయారవుతుంది. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. యమ్మీ అండి. మనకి ఆ వెజిటేబుల్లో ఉన్న ఆ ఒక స్టాక్ అంతా కూడా దాంట్లో దిగింది. అండ్ తోటకూరలో కానీ ఆ చింతాకులో కానీ అవన్నీ, అండ్ వెల్లుల్లి అండ్ జీలకర్ర ఈ కాంబినేషన్, ఆ పులుపు తగిలి ప్రాపర్గా చాలా బాగుంది. చాలా సూదింగ్గా ఉంది, తాగుతుంటే మనకి ఒంట్లో కూడా. ఇలాంటి మనకి రుచిగా చేసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అది మనకు శరీరానికి ఒక పోషకాహారంగా అవ్వాలి. అలాంటి భోజనాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ప్రస్తుతం మనకి జీర్ణాశయం చాలా బలహీనపడిపోయింది. ఎందుకంటే మనం తినేటువంటి ఫుడ్ అంతా కూడా ప్రాసెస్ చేసి కార్బోనేటెడ్ ఫుడ్ ఇవి అవి తిని మన జీర్ణాశయం చాలా వీక్ అయిపోయింది. అందుకే ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకప్పుడు ఇన్ని లేవు. ఎందుకంటే ఒకప్పుడు భోజనం అంతా కూడా చక్కగా అడల్ట్రేషన్ లేకుండా, అంటే కల్తీ లేకుండా న్యాచురల్గా పండించుకొని చక్కగా ఇంట్లో వండుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో వండటం అనేది చాలా వరకు మనకి ఆ కిచెన్ అనేది ఒకప్పుడు చక్కగా అదే మనకి ఆహారం ఇచ్చేది, ఔషధాన్ని ఇచ్చేది, అదేవిధంగా మనకి ప్రాణం అంటే ప్రాణాన్ని తీసుకుంటున్నాం భోజనం ద్వారానే, అది మన శరీరాన్ని సస్టైన్ చేసేది అన్నటువంటి కాన్సెప్ట్తో పెద్దవాళ్ళంతా కూడా కిచెన్ని అంత పవిత్రంగా చూసేవాళ్ళు. కానీ అంటే ఒక వైద్యశాలలాగా, ఒక ఔషధాలయంగా చూసేవాళ్ళు. ప్రస్తుతం కిచెన్ అనేది ఏదో ఉంది అంతే, అది ఎందుకు ఉందో కూడా ఎవరికి తెలియదు. ఏదో కడుపు నింపేది, ఏదో రుచిగా చేసుకోవచ్చు అండి. రుచి అనేది ఎట్లా అంటే మన భారతదేశంలో ఒక ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తీసుకున్న ఆహారం మన జిహ్వాన్ని చల్లపరచాలి, అంటే తృప్తిపరచాలి, మన నాలికని కూడా తృప్తిపరచాలి. కానీ ప్రస్తుతం రోజుల్లో ఎలా అయిపోయిందంటే అన్ని కెమికల్స్ వేసి ఆర్టిఫిషియల్ వేసి టేస్ట్గా ఉంది. ఆ మంచి ఆహారం అంటే ఏమి లేకుండా, ఉప్పు లేకుండా, ఇవి లేకుండా చప్పగా తినాలి. ఉప్పు కూడా ఏంటంటే ఒకప్పుడు మనకి సముద్రం ఉప్పు ప్రాసెస్ చేయని అన్నీ కూడా చాలా ప్యూరెస్ట్ ఫాము. అదేవిధంగా జెనెటికల్గా మోడిఫై చేసిన గింజలన్నింటినీ పక్కన పెట్టి ప్రకృతి ఎలా ఇచ్చిందో ఆ విధంగా మనకి ఎంత తినక్కర్లేదండి. ఎంత తిన్నా దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ బాగుంటే చాలా బాగుంటుంది. క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. మనకి తెలియకుండానే ఒక ప్యారలల్గా ఒక సంపాదిస్తే కానీ మనిషి మనం బతకలేము, సంపాదించి ఒక సొసైటీలో పెద్ద పేరు తెచ్చుకోవాలి అనేటువంటి నేము, ఫేము, ఈ యొక్క కమర్షియల్ మైండ్లో టోటల్గా మనకి 30 ఏళ్ళ నుంచి మనకి ఈ యొక్క సిస్టమ్ అలవాటు చేసేసి టోటల్గా మన శరీరం మీద ఏకాగ్రత, ఆ శరీరాన్ని పోషించాలి మంచిగా అనేటువంటి భావాన్ని వదిలేసామండి. చాలామంది సంపాదిస్తారు, కానీ అంత సంపాదిస్తున్నప్పుడు వాడికి ఆ తృప్తి ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే శారీరకంగా చాలా జబ్బులతో బాధపడుతుంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం మన ఆహారము జీవనశైలి. ఈ రెండింటిని మనం ఎప్పుడైతే ప్రాపర్గా మనం డిజైన్ చేసుకుంటామో అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. అది గుర్తెరిగి తినాలి. దానికి ప్రస్తుతం మనకి చిరుధాన్యాలు అనేవి ఒక హోప్గా కల్పిస్తున్నాయి. ఎందుకంటే అవి మందులు లేకుండా న్యాచురల్గా పండుతాయి. కానీ ఫ్యూచర్లో వాటిని కూడా చెడిపేస్తాడేమో మనిషి అనే ఒక బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఏ లేకుండా చిన్న రెయిన్ఫాల్కే పెట్టవచ్చు. అవంతా కూడా పంచభూతాలతో పెరిగే వాటిని పంపు సెట్ల కింద పెంచుతున్నాం. అదేవిధంగా అవన్నీ పాలీక్రాప్స్, అవి పండుతాయి. పక్కన నూనె గింజలు, కూరగాయలు అన్నీ కలిపి పండే పంటని పాలీక్రాప్ని మోనోక్రాప్గా చేసేస్తాం. ఇవన్నిటి వల్ల తీసుకున్న ఆహారంలో పోషకాలు ఉండట్లేదు. తీసుకున్న వాటిని ఎలా వండాలో తెలియకుండానే వాటిని పోషకాలు చంపేసి మనం తింటున్నాం. దయచేసి వాటిని ఆహారాన్ని ఔషధంగా చూసి మనం దాన్ని ఆ విధంగా తింటేనే వాటికి
విలువ ఉంటుంది, లేకపోతే ఉండదు. అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వంటింటిని వైద్యశాలగా, ఔషధాలుగా చూసి మంచి ఆహారాన్ని, అమృతం లాంటి భోజనాన్ని చేస్తారని ఆశిస్తూ చూసాం కదండి. ఈరోజు సామ బియ్యంతో 2 వంటలు, ఒకటి సామ పెసర చింతాకు గుంట పొంగనాలు, ఇంకోటి సామ తోటకూర చింతాకు గంజి. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తారు, ఇలాంటి ఆహారాన్ని చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక చిరుధాన్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.